అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి, మరి దేవుడు ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని, లేకపోతే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రమే పెళ్లి చేసుకోమని చెప్పాడా? బిజినెస్ మ్యాన్‌ని, బాగా డబ్బున్న వాళ్ళని, ఇలాంటి వారినే పెళ్లి చేసుకోమన్నాడా? మరి మిగతా వారికి పెళ్లి అవసరం లేదా? చాలామంది యవనస్తులు ఎలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారంటే, రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోలేనేమో, ఒకళ్ళ పిల్లల్ని కంటే వారిని పెంచలేనేమో, ఇలాగా ఇలాంటి చాలా చాలా మరి భయములతో నిండిపోయి ఏం చేస్తున్నారంటే పెళ్లి నేను చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉన్నారు. అసలు దీనికి ప్రాబ్లమ్ ఏంటి? దేవుడు మరి వివాహ వ్యవస్థని మరి ఎవరు స్థాపించారంటే దేవుడు. మూలం ఎవరంటే దేవుడు. మరి దేవుడు కేవలము ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు గాని, ఇప్పుడు చాలామంది మరి ఆడపిల్లనిచ్చేవారు కూడా మరి మరి తమకొచ్చే అల్లుళ్ళు గాని, లేకపోతే ఆ అమ్మాయిలు ఏం చేస్తారంటే బాగా సెటిల్డ్‌గా ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. సాధారణంగా జరిగేదిది. ఇలాగా ఈ సొసైటీ ఏం చేస్తుందంటే మనము పెళ్ళికి అర్హులము కాదేమో, లేకపోతే మనం పిల్లలు పుడితే పెంచలేమేమో అనే దానికి తీసుకువెళ్ళిపోతుంది. అనే భ్రమలోనికి తీసుకువెళ్ళిపోతుంది. మరి దేవుడు ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని, బాగా డబ్బున్న వారిని, లేకపోతే మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని వీరిని మాత్రమే పెళ్ళికి అర్హులు అని ఎక్కడైనా రాసాడా బైబిల్‌లో? మరి మూలాలకి వెళ్లి అసలు వివాహ వ్యవస్థ ఎలా మొదలైంది? మరి దేవుడి ఉద్దేశ్యం ఏంటి? ఇవన్నీ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వివాహ వ్యవస్థ అనేది ఎక్కడ మొదలైంది? మీరు ఎన్ని గ్రంథాలు చదివినా బైబిల్‌లో మాత్రమే మరి ఆది మానవుడు ఎక్కడి నుండి మరి మానవ జన్మ అనేది ఎక్కడి నుండి మొదలైంది అనేది మనకు క్లియర్‌గా కనపడుతుంది. మరి వివాహ వ్యవస్థ యొక్క మూలాలు కూడా బైబిల్‌లోనే స్పష్టంగా కనపడతాయి. ఒకసారి బైబిల్ గ్రంథంలో వివాహ వ్యవస్థ ఎక్కడి నుండి ప్రారంభమైంది? దేవుడు ఎవరిని ముందు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు? వివాహ వ్యవస్థని ఎందుకు స్థాపించాడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, మరి ఆదికాండం మొదటి పుస్తకంలోనే మొదటి అధ్యాయంలోనే 27వ వచనం మనం ఒకసారి చూస్తే ఇక్కడ కనపడుతుంది చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు నరుని సృజించెను, వాని వాని అనే పేరు నుండి వారిని అనేదాకా వచ్చింది చూడండి. అంటే మానవ జన్మ సంపూర్ణం ఎప్పుడవుతుందంటే ఒక మగ ఆడ ఇద్దరు కలిసినప్పుడే దేవుని స్వరూపము సంపూర్ణం ఎప్పుడవుతుందంటే ఇద్దరు కలిసినప్పుడు. తర్వాత ఒకసారి చూస్తే ఎందుకు సృష్టించాడు? రెండవ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం కావాలి. సాధారణంగా చూడండి, మగవారిలో చాలా లక్షణాలు ఉంటాయి. బాగా శక్తివంతులు, కొన్ని విషయాలు కొన్ని నిర్ణయాలు బాగా తీసుకోగలిగి ఉండొచ్చు. ఆడవారిలో మగవారిలో లేని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆడవారు మగవారిలాగా బాగా శక్తివంతులేం కాదు, బలహీనమైన ఘటనలు, బలహీనంగా ఉంటే వారి శరీరాలు మనంత బలవంతులైన వారు కాదు. కానీ వారి మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు గర్భము ధరించినప్పుడు వారు తీసుకునే పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మగవారు చేయలేరు. కొన్ని మగవారి వల్ల కానివి ఆడవారి వల్ల అవుతాయి, ఆడవారి వల్ల కానివి మగవారి వల్ల అవుతూ ఉంటాయి. సాధారణంగా మనం చూస్తే ఇలాగ ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు, కలిసి కలిసి ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. అండ్ ఇద్దరు కలిస్తేనే ఫలింపు అనేది ఉంటుంది. తర్వాత 2వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరంగా ఉంటారు. వేరు వేరు శరీరాలు అంటే ఏక శరీరం అంటున్నాడు. అంటే అంతగా కలిసిపోవాలి ఇద్దరు, అంత సహాయం చేసుకోవాలి ఒకరికొకరు, అంటే అంత సమానంగా ఒకరి ఆలోచనలో ఒకరు ఉండాలి. సాధారణంగా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వేరే వేరే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కలిస్తే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందని. ఎక్కడ ఉంటుందండి? ఇద్దరు ఒకే మైండ్ సెట్తో ఉండాలి. ఏ మైండ్ సెట్తో అంటే దేవుడి మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఇద్దరూ తగ్గింపు కలిగి ఉండాలి, ఇద్దరు వినయభావం కలిగి ఉండాలి, ఇద్దరు ప్రేమ చూపించగలగాలి. వేరే వేరే ఆపోజిట్ మరి రకరకాలుగా ఉండాలి. వేరే వేరే మైండ్ సెట్స్ కలిగి ఉండాలనుకోండి, ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ప్రేమించరు. మరి అక్కడ బంధం అనేది ఎక్కడ ఉంటుంది? సో దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన స్వరూపంలో, అంటే ఆయన పోలికలో
ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో అలాంటి మనస్సు కలిగి ఉండాలి ఇద్దరు. అప్పుడే కదా ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోగలరు. ఎబిలిటీస్ విషయంలో మాత్రం డిఫరెన్స్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మగవారు చేయగలిగేవి ఆడవారు చేయలేకపోవచ్చు. ఆడవారు చేయగలిగే అన్నీ మగవారు చేయలేకపోవచ్చు. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సాటి అయిన సహాయముగా ఆడవారు మగవారికి ఉండాలి అని సృష్టించడం అనేది జరిగింది. అందుకే కదా సృష్టించాడు దేవుడు. మరి ఇంకొక వచనం చూస్తే ఎందుకు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నా ట్రెండ్ ఏంటంటే మగవారిని పెళ్లి చేసుకోవడం, ఆడవారిని పెళ్లి చేసుకోవడం, ఇలా హోమోసెక్షువాలిటీ అనేది లీగల్ గా చేసిన మరి దేశాలు కూడా లేకపోలేదు. కానీ అది పాపం. అది పాపం. చట్టము ఓకే చెప్పినా కానీ అది పాపం. ఎందుకంటే దేవుడు హోమోసెక్షువాలిటీని మరి ఒప్పుకోవట్లేదు. ఎందుకు మగ ఆడ మాత్రమే పెళ్లి చేసుకోవాలి? ఎందుకంటే మగ ఆడ మాత్రం కలిస్తే మాత్రమే పిల్లలు పుడతారు. మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు చూడండి, మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. భూమిని నిండించాలి. ఇందుకు కదా ఆడవారిని మగవారిని కలిపింది. ఏక శరీరంగా ఉండాలి. ఇద్దరు కలవాలి. పిల్లల్ని కనాలి. పిల్లలను మరి ఎవరెవరు కనగలరు అంటే మగ కలిస్తే పిల్లలు పుట్టరు. ఆడ కలిస్తే పిల్లలు పుట్టరు. ఎవరెవరు కలిస్తే అంటే మగ ఆడ కలిస్తే పిల్లలు పుడతారు. సంతాన వ్యాప్తి అనేది జరగాలి. భూమి నిండాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇందుకు కదా దేవుడు సృష్టించాడు. ఇక్కడ మరి వీరిద్దరు పెళ్లి ఎలా జరిగింది? ఒక మంచి పెద్ద మండపం వేసేసి లక్షలు ఖర్చు పెట్టి మనం పెళ్లి చేశాడా దేవుడు వారికి అంటే లేదు. అక్కడ వారికి ఎలా పెళ్ళైందో, ఎలా ఏ తాళి కట్టించాడా, లేకపోతే ఇంకేమన్నా చేశాడా, బొట్టు పెట్టించాడా, మెట్లు పెట్టించాడా అంటే ఇక్కడ ఏమీ లేదు. ఒక నిబంధన వారి మధ్య జరిగింది. మరి దేవుడు సాక్షిగా ఉన్నాడు. పెళ్లి జరిగిపోయింది. అప్పుడు మనుషులు ఎవరు లేరు కాబట్టి. మరి తర్వాత వచ్చిన వివాహాల్లో కూడా ఏమైనా బాగా ఆడంబరంగా ఖర్చు పెట్టి వివాహం చేసుకోమని ఎక్కడ రాసిందా? ఎక్కడా లేదు. ఇలాగే పెళ్లి చేసుకోవాలని కూడా ఎక్కడా రాసలేదు. ఏం కావాలంటే నిబంధన, కమిట్మెంట్ అనేది కావాలి. ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు ఇప్పుడు మనుషులు. అందుకు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండలేకపోతున్నారు. సో వివాహ వ్యవస్థ ఇలా మొదలయ్యేది. కానీ సొసైటీ ఏం చేస్తుందంటే బాగా డబ్బుంటేనే నువ్వు పెళ్లి చేసుకోగలవు అని ఒక భ్రమను మరి పెట్టేసింది మనుషుల్లో, యవనస్తులు మరి ముఖ్యంగా. సో ఇంత శాలరీ వస్తేనే నేను పెళ్లి చేసుకోగలను. సెటిల్ అయిపోవాలి పెళ్లి చేసుకునే ముందు. ఎక్కడ సెటిల్ అవుతావు? ఎలా సెటిల్ అవుతావు చెప్పు ఒకసారి. ఇప్పుడు మనకి ఒక 50,000 శాలరీ వస్తుంది. వాడిని ఒకళ్ళు పెళ్లి చేసుకోమని అడిగితే ఏమంటాడంటే ₹1,00,000 శాలరీ లేనిదే పెళ్లి చేసుకోకూడదండి అంటాడు. 1,00,000 శాలరీ వస్తుందో అని అడగండి. లేదు కనీసం 2,00,000 కావాలంటే. ఒక 10,000 సంపాదించేవాడిని అడగండి. కనీసం 50,000 లేనిదే పెళ్లి చేసుకోకూడదు అంటాడు. ఎవరు పెట్టారు ఇదంతా? సొసైటీ కాదా? సొసైటీ చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే పెళ్లికి డబ్బుకి లింక్ పెడుతున్నారు. పిల్లలకి డబ్బుకి లింక్ పెట్టేస్తున్నారు. పిల్లల్ని పెంచడానికి కావాల్సింది బాధ్యత. ఆ బాధ్యతకు కావాల్సింది ఏంటంటే పని చేసే తత్వం. మరి ఆదాము హవ్వలను కూడా పని చేయించడం లేదో చూడండి. 3వ అధ్యాయం 19వ వచనం. మరి వీళ్ళిద్దరూ పాపం చేసిన తర్వాత మరి భూమిని శపించినట్టుగా మనం చూస్తాం. శపించిన తర్వాత ఆదాము హవ్వలు ఏం చేశారు చూడండి. 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అసలు వారిని సృష్టించే ముందే దేవుడు వారిని పని చేయాలి అని కోరుకున్నాడా లేదా? 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏలయనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అంటే మనిషి పని చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే సాఫ్ట్వేర్ జాబ్ వాడినే పెళ్లి చేసుకోవాలని చెప్పట్లేదు. పని చేసేవాడు పెళ్లి చేసుకోవాలి. కొత్త నిబంధనలో ఒక దగ్గర పౌలు గారు మరి పత్రిక రాస్తూ తెస్సలోనిక సంఘానికి అనుకుంటా రాస్తూ పని చేయనోడు తినకూడదని రాస్తాడు. పని చేయనోడు అసలు తినకూడదు. ఎందుకంటే తినే అర్హత వాడికి లేదు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే వేరే వారి మీద ఆధారపడిపోయి, తల్లిదండ్రుల మీద ఆధారపడిపోయి యవనస్తులు చాలా మంది పని చేయడానికి రెడీగా లేకుండా ఖాళీగా బేవర్సుగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాడు పెళ్లి చేసుకోవడానికి అర్హుడు కాదు. అలాంటి వాడు పెళ్లి చేసుకోవడానికి అర్హత వాడికి లేదు. ఎందుకంటే వాడే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నప్పుడు పిల్లల్ని మరి తన భార్యని ఎలా పోషిస్తాడు? అలాంటి వాడు పెళ్లి చేసుకోవడానికి అర్హుడు కాదు.
వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఒక ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. వారి గురించే నేను మాట్లాడుతున్నాను. ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడానికి ఆలోచిస్తున్నారే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ భయం ఎందుకు వస్తుందంటే సొసైటీ వల్ల ముఖ్యంగా, మరి ముఖ్యంగా పేరెంట్స్ వల్ల. తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే పెళ్ళికి బాగా ఖర్చు పెట్టాలి అనే ఒక ఆలోచన పిల్లల మనసులో పెట్టేస్తున్నారు. అంటే ఇంత పెద్ద పందిరి వేయాలి, ఇంత మంచి డెకరేషన్ చేయాలి, ఇంతమందిని పిలవాలి, ఇంత గొప్ప ఆహారం పెట్టాలి అని గొప్పగా, అంటే జీవపు డంబాన్ని చూపించుకోవడానికి, ప్రదర్శించుకోవడానికి. కానీ జీవపు డంబం అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడి దగ్గర నుండి రాలా, సాతాను దగ్గర నుండి పుట్టింది. సాతాను దగ్గర నుండి జీవపు డంబం అనేది సాతాను దగ్గర నుండి పుట్టింది, దేవుడి దగ్గర నుండి పుట్టాలి. అంటే మనకి ఏదో ఉందని చూపించుకోవాలి అనే ఆలోచన మరి పిల్లల్లో మరి పెట్టేసేసరికి వారు భయపడిపోతున్నారు. తల్లిదండ్రులారా మారండి ఇప్పటికైనా. డబ్బులు లేకపోతే సింపుల్‌గా పెళ్లి చేసుకోవచ్చు. అప్పులు చేసి మరీ పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. వారికున్న దాన్ని ప్రదర్శించుకోవడానికి. ఏమి ఇంత గొప్పోడిని చూపించుకోవడం కోసము మరి గొప్ప గొప్ప ఫోటోగ్రాఫర్‌ని పిలిపించేసి ఇలా పెళ్లి చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అంటే దేవుడు అది కోరుకుంటున్నాడా? ఏం కోరుకోవట్లేదు కదా! మరి కట్న కానుకలు. మా వాడికి ఇంత సాలరీ వస్తుంది. నువ్వెంత కట్నం ఇస్తావు? ఈ కట్నాలు ఇచ్చేవాళ్ళు కూడా బాగా డబ్బున్న వాడినే కోరుకుంటాడు. బాగా సాలరీ సంపాదించే వాడిని కోరుకుంటాడు. ఈ కట్నం ఇవ్వలేని వారు కూడా అలాంటి వారినే కోరుకుంటున్నారు. మరి మరి స్తోమత తక్కువగా ఉన్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి అర్హులు కాదా? వారిలో మంచివారు లేరా? ఏ అర్హత కావాలండి పెళ్లి చేసుకోవడానికి? వాడు మంచివాడై ఉండాలి. మంచి కమిట్మెంట్ కలిగి ఉండాలి. భక్తిగా ఉండాలి. దేవుడి మీద ఆధారపడేవాడై ఉండాలి. దేవుని కోసం పనిచేసేవాడై ఉండాలి. ఎలాంటి చెడు అలవాటు ఉండకూడదు. నీతిగా, న్యాయంగా డబ్బులు సంపాదించేవాడై ఉండాలి. ఇది ఈ పనికిమాలిన మరి పనికిమాలిన ఉద్యోగాలు గాని, లేకపోతే పనికిమాలిన వ్యాపారాలు, దుర్వ్యాపారాలు చేసేవాడు కాదు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మంచివాడు, మంచి వ్యాపారం, నీతిగా, నిజాయితీగా డబ్బులు సంపాదించుకునేవాడు అయి ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది కదా! పెళ్ళికి వారు అర్హులే కదా! కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అయి ఉండాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కే పెళ్లి అవుతుందా? అంటే చాలామంది పిల్లల్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకే ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ జాబుల కోసం మరి ఇయర్స్ కూర్చోవాలి. అదొచ్చేదాకా మరి కష్టపడుతూనే ఉండాలి. ఇలాగ వారిని ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోతూ పని చేయకుండా బద్ధకస్తులుగా తయారు చేసేస్తుంది కూడా తల్లిదండ్రులే, సొసైటీ. మనం ఆలోచన చేసుకోవాలి. ఏ పని పాట లేకుండా కూర్చోవడమే పాపం. ఏదో ఒక పని నీతిగా, న్యాయంగా సంపాదించుకోవడంలో తప్పు లేదు. బేరర్‌లుగా చాలామంది పనిచేస్తూ ఉంటారు. వారికి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు కదా చాలామంది. ఏ బేరర్ ఇట్రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. బాత్రూమ్స్ క్లీన్ చేసేవారు ఉంటారు. వీళ్ళందరూ అన్యాయంగా డబ్బులు సంపాదించుకోవడం, న్యాయంగా కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్లే సాఫ్ట్‌వేర్ అని వేరే వేరే వైపులు, గవర్నమెంట్ జాబ్‌లని వీటి వైపు మొగ్గు చూపుతూ మరి సాఫ్ట్‌వేర్ జాబ్‌లే అందరూ చేస్తే వ్యవసాయం ఎవరు చేస్తారు? వ్యవసాయం చేయడానికి ఎవరు లేకపోతే మరి ఫుడ్ ఎలా వస్తుంది నీకు? ఇలా చాలా వ్యవస్థలున్నాయి కదా! ప్రతి వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఉండాలి. అలా అందుకే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్‌ని ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్‌ని ఇస్తూ అందరిని ఒక్కొక్క దాంట్లో పెడుతూ ఉంటాడు. ఎందుకంటే అందరూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. సాఫ్ట్‌వేర్ జాబే గొప్ప, గవర్నమెంట్ జాబే గొప్ప, ప్రైవేట్ జాబ్ తప్పు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని ఇలాగా ఒక భ్రమలోనికి తీసుకువెళ్ళిపోయేసరికి ఆ జాబుల కోసం ట్రై చేస్తూ ఖాళీగా బేవర్స్‌గా గడిపేస్తూ ఉంటాం. చాలామంది పెళ్లిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోతున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. మరి ఒక 50,000 వస్తేనే పెళ్ళికి అర్హత అని నువ్వు అనుకుంటున్నావు కదా! మరి 10,000 సంపాదించుకుంటూ మరి పిల్లల్ని కని పోషించుకునేవారు లేరా? వారు చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా! చాలామంది చాలా హ్యాపీగానే ఉంటున్నారు. వారికి ఉన్న దాంతో తృప్తిగా ఉంటున్నారా లేదా అనేది ముఖ్యం. అంతే తప్ప అసలు పెళ్ళికి అర్హత ఎక్కడి నుండి వస్తుందంటే, మనము చేసుకునే అమ్మాయి దగ్గర నుండి ఉంటుంది. నీకు 50,000 10,000 వస్తుంది. నీకు వచ్చే అమ్మాయి ఏం చేస్తుందంటే, నీకు లగ్జరీ కావాలని చెప్పి కోరుకునే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావనుకో, నువ్వు జీవితంలో సుఖంగా ఉండలేవు. అదే 10,000 సంపాదిస్తున్న నువ్వు
10,000 సంపాదిస్తున్నానని నిజాయితీగా చెప్పుకొని, స్తోమతకు తగ్గట్టుగా జాగ్రత్తగా బ్రతకగలిగితే, అలాంటి ఒక అమ్మాయిని దానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇప్పుడు ఆదామవలున్నారు. మరి అంతకుముందు ఉన్న నేలను సేదపరిచేవారు. తర్వాత చెమటూర్చి మరి కష్టపడాల్సిన పరిస్థితొచ్చింది. ఇప్పుడు అవ్వ ఆ పరిస్థితుల్లో ఆదాముతో లేకపోయిందనుకోండి, వివాహ వ్యవస్థ అనేది అక్కడికక్కడే కుప్పకూలిపోయేది. కానీ ఉంది కదా! మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనకు తోడుగా నిలబడతాను అనే ఒక ప్రామిస్ చేయగలిగే అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగితే, పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. అలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి. అంతే తప్ప, ఈ మనము డంబానికి వెళ్తూ, వారు డంబానికి వెళ్తూ, ఇద్దరూ కలిసి అప్పుల పాలైపోయి, గొప్పగా పెళ్లి చేసుకోవాలి. లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయాలి. వచ్చే సాలరీ ఏమో కొంచెం ఉంటుంది. లైఫ్ స్టైల్ ఏమో అంతకు మించింది ఉంటుంది. ఇలాంటి జీవితాలు గడిపేస్తున్నారు చాలామంది కదా! గొప్ప ఉద్యోగం అని చెప్పుకోవాలి. ఒక మంచి పెద్ద కార్ కొనేయాలి. ఈఎంఐలు కట్టుకుంటూ జీవితాంతం గడిపేయాలి. వచ్చే సాలరీ కొద్దిగా ఉంటుంది. ఇల్లు కొనేసి దానికి ఈఎంఐలు కట్టుకుంటూ జీవితాంతం గడిపేస్తూ ఉంటారు. జీవితంలో ఒక ఇల్లు మాత్రమే కొంటారు వాళ్ళు. ఇలాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్న మనము మరి పెళ్ళిళ్ళకి భయపడకుండా మరి ఎక్కడ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చామా అనేది చూడడం మానేసి ఏం చేస్తున్నారంటే ఆస్తులు ఎంత ఇచ్చామనే లెక్కల్లోకి వచ్చేస్తున్నారు. ఆస్తులు ఇవ్వాలా పిల్లలకి? వారిని జాగ్రత్తగా పెంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేస్తే సరిపోతుంది కదా పిల్లల్ని. ఆస్తులు ఇవ్వాలి. ఆస్తి, అంతస్తు, డమ్మము, మంచి బంగారము వీటి వైపే చూపిస్తున్నారు తప్ప ఎవరైనా నీతిగా, న్యాయంగా బ్రతకాలి అని ఎవరైనా ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? నీతిగా జీవించాలనే ఆలోచన విధానమే లేదు ఎవరిలో చాలా మందిలో. ఒక 90% ఇలాగే తయారవుతున్నారు. నీతిగా, నిజాయితీగా సంపాదించి ఉన్నదాంతో సంతృప్తి చెందాలి అనేది దేవుని కోరిక. కానీ మనం ఏం చేస్తామంటే, ఈ దేవుని కోరికను పక్కన పెట్టేసి అడ్డతోవలు, అడ్డదారులన్నీ తొక్కుతూ ఉంటాం డబ్బులు సంపాదించడానికి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని పోషించాలి, గొప్ప గొప్ప స్కూల్‌లో చదివించాలి. ఇప్పుడు డబ్బులు లేనివాడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో పురుడు పోస్తాడు. డబ్బులున్నవాడు కొంచెం మంచి హాస్పిటల్‌లో పోస్తాడు. అంతే తేడా. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా వెళ్ళండి. ఒకసారి చూడండి. నీకు ₹1,00,000 జీతం అనుకో, దానికి తగ్గట్టుగా బిల్ ఇస్తారు. నీదొక 100,00,00,000 ఆస్తి ఉందనుకో, దానికి తగ్గట్టుగా బిల్లులేసే హాస్పిటల్స్ కూడా లేకపోలేవు. ఖచ్చితంగా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. న్యూస్ చూస్తూనే ఉన్నారు కదా! ఎంతెంత బిల్స్ సెలబ్రిటీస్ వారికి ఎంతెంత బిల్స్ వేసి, ఎంతెంత ఖర్చులు పెట్టి వారు ట్రీట్మెంట్ చేపించుకుంటారో మనందరికీ తెలుసు. సో, అంటే ఏ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా ఆ లైఫ్ స్టైల్ జీవించగలిగే జీవించగలం మనం. జీవించగలం. కానీ మనం ఏం చేస్తామంటే 10,000 సంపాదించేవాడు 50,000 సంపాదించేవాడిని చూసి నేను అలా బ్రతకాలి అనుకుంటాడు. 50,000 సంపాదించేవాడు 1,00,000 సంపాదించేవాడిని చూసి నేను ఇలా ఉండాలి అని ఇప్పుడే అప్పులు చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. మరి ఇలా అప్పుల్లో కూరుకుపోతే మరి పెళ్లి ఎక్కడ చేసుకుంటావు? కమిట్మెంట్ ఎక్కడ ఉంటుంది? చాలా మంది అసలు పని చేయడానికి ఇష్టమే పడరు. ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే మరి రోజంతా కష్టపడాల్సి వస్తుందేమో అన్న భయం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇలా ఈ భయాల్లో కూరుకుపోయి సమాజము మరి వేసే వేషాల వల్ల మనం ఏం చేస్తున్నామంటే పెళ్ళిళ్ళకి దూరంగా ఉంటున్నాం కదా! కానీ దేవుడు అది కోరుకుంటున్నాడా? దేవుడు పెద్దగా డెకరేషన్‌లు చేసేసి మరి పెళ్లి చేసుకోవాలని ఏమన్నా కోరుతున్నాడా? అంత డెకరేషన్‌లు చేసి పెళ్లి చేసుకున్న వివాహాలు కూడా మరి కుప్పకూలిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఎవరి మధ్య ఉండాలంటే భార్య, భర్తకు మధ్య ఉండాలి. ఇంకొకటి చెప్తాను. సాఫ్ట్‌వేర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అంటారు కదా! మరి గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికి పెళ్లి చేస్తాను మీ అమ్మాయి. రేపు ఆ గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు మరి చచ్చిపోవడానికి గ్యారంటీ ఇస్తావా నువ్వు? సాఫ్ట్‌వేర్ జాబ్ బాగా సాలరీ రావాలి అని మరి పెళ్లి చేస్తావు కదా నువ్వు. మరి వాడు రేపు చనిపోవడానికి గ్యారంటీ ఇస్తావా? జాబ్ ఊడుతది అనే దాన్ని పక్కన పెట్టేద్దాం. గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్. ఊడ ఊడదు అని మనం అనుకుని మరి పెళ్లి చేస్తారు, బానే ఉంది. మరి వాడు రేపు చచ్చిపోవడానికి గ్యారంటీ ఇస్తావా? ఇవ్వలేం కదా! రేపటి నాడు మరి వాడు గవర్నమెంట్ జాబ్ లంచాలు తీసుకొని దొరికిపోవడానికి గ్యారంటీ ఇస్తావా? వాడు చెడ్డోడవుతే ఒకవేళ. అదే ఒక మంచి సాఫ్ట్‌వేర్ జాబ్, మంచోడయ్యుండి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తే తప్పులేదు. వారి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు మరి తాగుబోతనుకోండి. అయినా పర్లేదా నీకు? చెడ్డ వ్యసనాలున్నాయి. డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. అయినా పర్లేదా? సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంటే సరిపోతుందా? ఎక్కువ సాఫ్ట్‌వేర్ జాబ్‌లు అదే చూస్తున్నాం కదా! బాగా డబ్బులు సంపాదించి వెళ్లి పబ్స్‌కెళ్లి తాగేవాళ్ళు ఎక్కువైపోయారు.
చెడు వ్యసనాలకి లోనైపోయేవారు చాలా మంది ఎక్కువగానే ఉన్నారు. సిగరెట్లు ఇవన్నీ తప్పు కాదు అనుకుంటేనే బ్రతికేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టమా? మరి వారి గురించి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నామా? అయినా పర్లేదులే అని అడ్జస్ట్ అయిపోయి డబ్బులున్నాయి కదా అని చేసేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత వారి వివాహాలు కుప్పకూలిపోతున్నాయి. సో, మంచివాడా కాదా? కమిట్మెంట్ ఉన్నవాడా కాదా? నీతి నిజాయితీగా డబ్బులు సంపాదిస్తున్నాడా లేదా? మంచి బిజినెస్ ఉందని పెళ్లి చేస్తూ ఉంటారు. వారు చేసే బిజినెస్ మంచిదో చెడ్డదో తెలీదు. కానీ కనబడే కార్లు, కనబడే మంచి మంచి ఫోన్‌లు ఇవి చూసేసి పెళ్లి చేసేస్తూ ఉన్నారు. ఒకానొక రోజున ఆ వివాహాలు కుప్పకూలిపోతున్నాయి. కుప్పకూలిపోతున్నాయి. గొప్పగా పెళ్లి చేయాలి. రిచ్ లైఫ్ స్టైల్ బాగా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి అని అప్పు పాలైపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు. మరి అంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మాత్రమే ఆ వివాహం నిలబడుతుందా? అలా ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వివాహాలు కూడా కుప్పకూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో, పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే సాఫ్ట్‌వేర్ జాబ్ అయితేనే పెళ్లి చేస్తారు. జాబ్ మానొద్దు అంటూ ఉంటారు చాలామంది. కానీ వాడికి ఇష్టం ఉండదు. సో, కష్టపడి సంపాదించే తత్వం ఉన్నోడెప్పుడు ఒక జాబు ఇప్పుడు రెసిషన్ కూడా చాలా నడుస్తున్నాయి కదా! జాబ్‌లు ఊడిపోతూ ఉన్నాయి. మరి సాఫ్ట్‌వేర్ జాబ్ ఉన్నోడికి పెళ్లి చేస్తావు. రేపు వాడి జాబ్ ఊడిపోదని గ్యారంటీ ఇస్తావా? మరి కోవిడ్‌లో చూసాం కదా! ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది. చాలా మంది జాబులు పీకేస్తున్నారు. బాగా సంపాదించే వాళ్ళు జాబులు ముందే పీకేస్తున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్న వారిని కూడా చాలా మంది చూస్తున్నాం జాబ్స్ ఊడిపోయిన తర్వాత. అదే సింపుల్ లైఫ్ స్టైల్. సింపుల్‌గా బ్రతుకుతూ, సింపుల్‌గా ఉన్నదాంతో తృప్తిగా సింపుల్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నాడనుకోండి. 1,00,000 వచ్చినోడు రేపటి నాడు ఆ రూ. 1,00,000 సాలరీ ఊడిపోయినా గానీ ఏదో ఒక చిన్న పనైనా చేసుకొని బ్రతికేస్తాడు. అదే 1,00,000కి తగ్గ ఖర్చులు పెట్టుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఎలా బ్రతకాలో తెలీదు వాడికి. ఎలా బ్రతకాలో తెలియక ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు చాలా మంది కనపడుతూ ఉంటారు. మీరు న్యూస్ చూడండి కావాలంటే. చాలా మంది. ఎందుకంటే బయట సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే, మనము లేని లైఫ్ స్టైల్‌ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ అప్పుల పాలైపోయేది కూడా మనమే. 10,000 సంపాదిస్తూ, 15,000 సంపాదిస్తూ ఎంతో కష్టపడి చెమటూర్చి సంపాదించుకొని వచ్చి పిల్లల్ని చాలా హ్యాపీగా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే వారు సింపుల్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారు. మనం పక్కవారితో ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెడతామో, అందరూ సాఫ్ట్‌వేర్ జాబులు చేస్తున్నారు. నీ కొడుకుని కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయమంటున్నా. ఓ తల్లిదండ్రులారా మరి బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా. వాడికది ఇష్టమో కాదో ఎప్పుడైనా అడిగారా? లేకపోతే వారికి మాత్రమే పెళ్ళిళ్ళు అవుతున్నాయని చెప్పేసి భ్రమలో వారిని కూడా ఆ ర్యాట్ రేస్‌లోకి తోసేస్తున్నారా? అందరూ నలుగురు ఏది చేస్తే మనము అదే చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఇష్టంగా, ఇష్టపడుతూ ఏ చిన్న పని చేసుకున్నా తప్పు లేదు. కానీ పని చేయకపోవడమే తప్పు. పని చేయకపోవడమే తప్పు. పని చేయనోడికి పెళ్లి చేయమని నేనెప్పుడు చెప్పను. వాడు పని చేసుకోవాలి. నీతి నిజాయితీగా పని చేయాలి. మంచివాడయుండాలి. మంచి మంచి ఆలోచనలు కలిగుండాలి. వాడు ఎలాంటి వాడిని చేసుకోవాలంటే, ఒక మగవాడివైతే నువ్వేం చేయాలంటే, ఒక అమ్మాయి మంచి డ్రెస్సింగ్ వేసుకుంటుందా? నీట్‌గా ఉంటుందా? సింపుల్ లైఫ్ స్టైలా? కాదా? ఇప్పుడు నీకు ఒక 50,000 వస్తున్నప్పుడు అడ్జస్ట్ అయిన నీకు ఒక 10,000 సాలరీ రేపటి నాడు మరి పేదరికంలోకి వెళ్తే నీతో ఉంటుందా? వెళ్ళిపోతుందా? సో, వీటికి రెడీగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకో. నీతో ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకో. నువ్వు హ్యాపీగా ఉండు. లేదు నాకు మంచి కారు కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి అడిగే అమ్మాయిని అసలు పెళ్లి చేసుకోకండి. దయచేసి అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకండి. అది ఎంత అందంగా ఉన్నా పర్లేదు. అందంగా లేకపోయినా పర్లేదు కానీ సింపుల్‌గా, నీట్‌గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. అలా చేసుకోకి ఇప్పుడు వివాహాలు కుప్పకూలిపోవడం వల్ల ఈ కమిట్మెంట్ అంటే భయపడిపోతున్నారు జనాలు. సో, ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు కదా వివాహ వ్యవస్థ అనేది నిలబడుతుంది. దేవుడు సంతోషిస్తాడు. 1,00,000 మందిని పిలిచేసి అందరికి భోజనాలు పెట్టాల్సిన పని లేదు. కొంతమంది నీ చుట్టాలను పెంచుకో నీకు దగ్గర డబ్బులు లేకపోతే. అక్కడ సాక్షులు కావాలి నలుగురు. ఎందుకు పెళ్లి చేస్తున్నాం మనకు తెలుసు కదా! ఎందుకు పెళ్లి చేస్తున్నాం? ఎంతమందిని పిలుస్తున్నాం? అనేది మనకున్న స్తోమతను బట్టి చేసుకోవాలి తప్ప గొప్పగా ఆడంబరాలకు వెళ్ళిపోకూడదు. సింపుల్‌గా ఇలా జీవించగలిగితే ఎంత బావుంటుందండి. కానీ మనమేం చేస్తామంటే ఇవన్నీ ఆలోచించం. పక్కవాడు బాగుపడిపోతున్నాడు. నేను ఇంకేదో చేసేయాలని అడ్డదారులు తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ఈ ప్రయత్నాలలో విఫలమైపోయి అనవసరంగా మన జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటాం.
సో పూర్ పీపుల్ కూడా తన ఫ్యామిలీని రన్ చేసుకోగలడు. చాలా మంది 95% పూర్ పీపుల్ ఉన్నారు మన ఇండియాలో. చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు. వారు చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఎందుకు లీడ్ చేయగలుగుతున్నారంటే ఇద్దరు ఏక శరీరంగా ఒకే రకమైన ఆలోచన విధానం కలిగి సింపుల్‌గా డబ్బులుంటే ఉన్నట్టు బ్రతకడం. లేకపోతే లేనట్టుగా బ్రతకడం. ఇలాంటి లైఫ్ స్టైల్‌ని ఎప్పుడైతే ఇద్దరు కలిసి నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకోగలరో అప్పుడు వివాహ వ్యవస్థ అనేది నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. పెళ్లి చేసుకునే ముందే ఇయన్నీ మాట్లాడుకొని నేను ఇలాగా ఉన్నాను. ఇలా జీవించబోతున్నాను. నా ప్లాన్స్ ఇవి. సో దీనికి ఓకేనా? ఇవన్నీ మాట్లాడుకొని ఒకవేళ వరస్ట్ కేస్‌లో నా జాబ్ ఊడిపోతే నేను ఇలా బ్రతుకుదాం అనుకుంటాను. ఆల్టర్‌నేటివ్ ఇది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా నాతో నిలబడతావా? లేదా సాఫ్ట్‌వేర్ జాబే చేయాలి, గవర్నమెంట్ జాబే చేయాలని నన్ను ఊరికిన తల తింటావా? అని ముందుగానే మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ముందుగానే ఆ కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. కానీ ఏ కమిట్మెంట్‌కి భయపడిపోతున్నారంటే ఈ పని చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను గొప్పగా మరి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వలేనేమో అని బాధపడిపోతూ ఉంటారు. నీకు డబ్బులు ఎంత ఉంటే దాన్ని బట్టి నీ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకోవాలి. నీకు బాగా డబ్బులుంటే డబ్బున్నట్టుగా జీవించు. డబ్బులు లేకపోతే డబ్బు లేనట్టుగా జీవించడానికి కూడా రెడీగా ఉండు. అప్పుడు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు. సో నీకన్నా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారో వెళ్లి మరి మాట్లాడి తెలుసుకో. 10,000, 15,000 సంపాదించేవారు ఎలాగా మరి ఫ్యామిలీని రన్ చేయగలుగుతున్నారు? నువ్వెందుకు రన్ చేయలేనని భయపడుతున్నావు? లేకపోతే రన్ చేయలేకపోతున్నావు? ఈ మినిమమ్ ఇంత సాలరీ ఉండాలి అని ఎందుకు ఇలాంటి ఆ లెక్కలు వేసుకుంటున్నాం మనం? ఆలోచించుకోవాలి మనం. ఆలోచించుకోవాలి. సో ఒకవేళ ఇలాంటి భయాలతో మనం పెళ్లి చేసుకోవడం మానేస్తే దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నామని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండకూడదు. సాటి అయిన సహాయం వాడికి కావాలి. ఇద్దరు కలవాలి. అభివృద్ధి చెందాలి. వృద్ధి పొందాలి. మల్టిప్లై అవ్వాలి అని కోరుకుంటున్నాడు. భూమిని నిండించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం అది చేయలేకపోతున్నాం. చాలా మంది క్రిస్టియన్స్ చేసే తప్పేంటి తెలుసా? బైబిల్‌లో ఉన్న కొన్ని వచనాలను వాడుకొని నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు. బైబిల్‌లో ఈ భయాల వల్లే ఏం చేస్తున్నారంటే బైబిల్‌లో కొన్ని వచనాలు వాడుకుంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటారంటే పెళ్లి చేసుకోకపోవడం మంచిది అంటారు. పెళ్లి చేసుకోవడం మంచిది అనేసరికి నేను పెళ్లి చేసుకొని పౌలు గారు చెప్పారు కదా అని దాని మీద ఆగిపోతూ ఉంటారు. 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరి పౌలు గారు ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు. మొదటి వచనం మొదటి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అంటాడు. ఇది బాగుంది. కాకపోతే పెళ్లి చేసుకోకపోతే మంచిది అంటాడు కూడా. కానీ అంతా మీరు చదువుకోండి. 6వ వచనంలో ఇక్కడ ఏమంటాడు చూడు, ఇది నా హితోపదేశమే ఆజ్ఞ కాదు అంటాడు. అంటే ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఆజ్ఞగా ఇచ్చింది ఆజ్ఞగా రాశాడు. ఆయన సొంత ఆలోచనలు ఏమైనా ఉంటే సొంత ఆలోచనలాగా నా హితోపదేశం అది. మీరు ఫాలో అవ్వచ్చు అవ్వకపోతే మీ ఇష్టం, మీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి ఇక్కడ చెప్పేస్తాడు. దేవుడి కోసం చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఈ బాధ్యతల మీద పడిపోయి దేవుడి పని మీద ఫోకస్ చేయలేను అనుకుని ఒక కమిట్మెంట్‌తో నీతిగా నిజాయితీగా ఒక మంచి కమిట్మెంట్‌తో పెళ్లి చేసుకోకుండా మరి సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు. మిషనరీలు చాలా మంది ఉంటారు. మరి మదర్ తెరీసాని మనం చూస్తాం. ఇలా చాలా మంది కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టడం కోసం ఫ్యామిలీ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసుకోకూడదు మన జీవితంలో అని ఒక కమిట్మెంట్ దేవుడితో కమిట్మెంట్ తీసుకొని చేసేవారు చాలా మంది ఉన్నారు. సో వారిని నేను తప్పు పట్టట్లేదు. అలాంటి వాడు పౌలు గారు కూడా. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే వారి పిలుపు ఒకవేళ దేవుడిని పెళ్లి చేసుకోకుండా సేవ చేయమంటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ అలాంటి పిలుపు ఏం లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకో. ఎందుకంటే దేవుడు చాలా మందిలో ఇప్పుడు ఆదాము అవ్వల్ని పుట్టించాడు. మరి వారికి ఒకరి మీద ఒకరి కోరికలు కూడా ఎవరు పుట్టించారు? దేవుడే కదా. ఆ కోరికలు లేకపోతే పిల్లలు పుడతారా? పుట్టరు కదా. సో ఒక ఆడదాని మీద అలాంటి కోరిక వస్తుంది అంటే ఆ కోరిక మరి దేవుడు పుట్టించింది. అందరు ఆడవారి మీద కోరిక పుడితే అది మరి సాతాను సంబంధమైంది ఆ కోరిక. అది తప్పు. నీ సొంత భార్య మీద మరి వాంఛ అనేది మరి కలగడం అనేది తప్పేం కాదు. సొంత భార్య మీద. కానీ ఒకరు పెళ్లి చేసుకోకపోతే నీకు ఒక లైంగిక కోరికలు వస్తూ ఉంటాయి కదా. మరి అప్పుడు పరిస్థితి ఏంటంటే పెళ్లి చేసేసుకో దయచేసి. లేకపోతే ఈ లైంగిక ఈ ఇబ్బందుల వల్ల ఈ బయోలాజికల్ అర్జెస్ వల్ల ఏం జరిగిపోతుందంటే
నువ్వు ఆపుకోలేకపోతూ ఉంటావు. లాస్ట్‌కి చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వ్యభిచారానికి మరి పాల్పడిపోతున్నారు. వ్యభిచారాలకి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్లి వ్యభిచారం చేసి వస్తున్నారు చాలామంది. ఎందుకంటే వీరికున్న కోరికలు ఆపుకోలేకపోతున్నారు. వీడు చూస్తే పెళ్లి చేసుకోవాలంటే ఈ భయం. ఈ కమిట్మెంట్ తీసుకోవాలంటే భయం. ఈ భయంతో ఏం చేస్తున్నారంటే వెళ్లి వ్యభిచారాలకి గురైపోతున్నారు చాలామంది. ఇక్కడ రాస్తున్నారు. 9వ వచనంలో చూడండి. అయితే మనస్సు నిలుపలేని యెడల పెళ్లి చేసుకోవచ్చును. కామతప్తుల అగుట కంటే పెళ్లి చేసుకోవటం మేలు. సో, ఈ బయోలాజికల్ అడ్జస్ట్‌తో ఇబ్బంది పడిపోయి వెళ్లి వ్యభిచారం చేసే కన్నా పెళ్లి చేసుకోవడం మేలే కదా! పెళ్లి చేసుకోవడమే మేలు. సో, ఈ వ్యభిచారాలనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే వీరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ పని చేయడానికి ఇష్టపడరు. చాలా మందికి బద్ధకం పని చేయాలంటే. నెల జీతం తెచ్చి మరి పెళ్ళాన్ని పోషించాలంటే బద్ధకం చాలా మంది. సో, ఎప్పుడైనా జాబ్ మానేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకోని ఏం చేస్తున్నారంటే, ఈ మ్యారేజ్ అనే కమిట్మెంట్ మానేసి, ఈ ఒక బాధ్యత అనేది మానేసి, బాధ్యత లేకుండా తిరుగుతున్న వారు చాలా మందున్నారు. వీళ్ళందరూ లాస్ట్‌కి వెళ్ళేది వ్యభిచార గృహాలకెళ్ళి వ్యభిచారం చేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. చాలా మందే ఉన్నారు. సో, ఎందుకు మ్యారేజ్‌కి అగెయిన్స్ట్‌గా ఉండడం పాపం అని నేను అన్నానంటే, ఇలా వీటికి భయపడిపోయి, ఇలా ఉండిపోయి సింగిల్‌గా ఉండిపోయి మరల అలా సింగిల్‌గా ఉండిపోయి, ఈ బయోలాజికల్ అడ్జస్ట్ మళ్ళీ వచ్చేసి లాస్ట్‌కి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వీరెళ్లి వ్యభిచారాలు చేస్తూ ఉంటారు. మరి ఇదంతా అవసరం అంటారా? సింపుల్‌గా బ్రతకగలిగితే, మనకు మంచి కమిటెడ్‌గా ఉన్న ఒక అమ్మాయి, ఎందుకంటే సాటి అయిన సహాయం అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా నీతో నిలబడే ఒక అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకో. అలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకో. సాఫ్ట్‌వేర్ జాబు లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఇవన్నీ నిలబడవు. దేవుని పని చేద్దాం అనుకుంటున్నావు. దేవుని పని చేస్తున్నాడు. దేవుడిని అడుగు. ప్రభా నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దంటావా? దేవుడు నడిపింపు ఇవ్వడా? దేవుడు మాట్లాడతాడు కదా! వ్యక్తిగతంగా దేవుడు మన విషయంలో చిత్తాన్ని కలిగి ఉంటాడు కదా! నీకు ఏ బయోలాజికల్ అడ్జస్ట్ లేవు. రావట్లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా సేవ చెయ్యి. లేదు ఊరికే మరల ఈ ఆలోచనలు, కోరికలు వస్తున్నాయి. హ్యాపీగా పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చెయ్యి. కమిట్మెంట్ తీసుకో. ఇద్దరు కలవండి. మరలా కోరికలొస్తే భార్యతో కలుసుకోమని మరి బైబిలే చెప్తుంది కదా! సో, దేవుడు ఒకరికి ఒక భార్యను నియమించాడు. అలాగే ఉండాలని కోరుకున్నాడు. పక్కవారిని ఆశించడం, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి వ్యభిచారం చేయడం, ఈ కాదు దేవుని చిత్తం. ఇవన్నీ చాలా తప్పు, పాపం. అందుకే పాపం అనే వర్డ్ యూజ్ చేశాను నేను. సో, మ్యారేజ్ ఈజ్ అగెయిన్స్ట్ గాడ్. ఎందుకంటే నీకు ఈ బయోలాజికల్ అర్జెస్ వచ్చి వెళ్లి వ్యభిచారం చేయడం అనేది చాలా పాపం. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నామని మర్చిపోవద్దు. సో, డబ్బులున్నా లేకపోతే సింపుల్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా బ్రతుకుతాం. సో, దేవుడు వివాహ వ్యవస్థని స్థాపించాడు. ఈ క్రమంలో మనం ఎప్పుడైతే వెళ్తామో, డబ్బున్నప్పుడు ఉన్నట్టు జీవించు, లేకపోతే లేనట్టు జీవించు. అప్పు చేసి మరీ పెళ్లి చేయమని ఎవరు చెప్పలా. సో, సింపుల్ లైఫ్ స్టైల్, సింపుల్‌గా బ్రతుకుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలిగితే, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పని చేయాలనుకుంటున్నావా? పెళ్లి చేసుకు, ఇద్దరు కలవండి. ఇద్దరు ఆలోచనలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోండి. సో, నీకున్న ఆలోచన ఏంటి? తనకున్న ఆలోచన ఏంటి? ఇద్దరు సేవా విధానం, ఇద్దరు పిలుపు ఒకేలా ఉందా? లాస్ట్‌కి దేవుడి మీద డిపెండ్ అవ్వు. ఆ ఆలోచన ప్రేరేపణ వస్తే పెళ్లి చేసుకో. సింగిల్‌గా ఉండగలను, బయోలాజికల్ అడ్జస్ట్ నేను కంట్రోల్ చేసుకోగలను అనుకుంటే పెళ్లి చేసుకో. అది దేవుడు నిన్ను నడిపిస్తే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తల్లిదండ్రులకి లోబడ్డాడు. తను కూడా పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆయనొచ్చి పెళ్లి చేసుకొని వీటి కోసం రాలేదాయన. ఆయన పిలుపు అది కాదు. ఆయన దేవుడాయన. వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని, పోషించి దీనికోసం రాలేదు కాబట్టి ఆయన ఎటువంటి వివాహం చేసుకోకుండానే 33.5 సంవత్సరాలకి చనిపోయి మరి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఆయనే మనకు మాదిరి. సో, మనం పని చేయాలి, కష్టపడాలి, పని చేయాలి. పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తే పెళ్లి చేసుకోవాలి హ్యాపీగా. సింపుల్‌గా మంచి పని చేసుకుంటూ, నీతి న్యాయంగా పని చేసుకుంటూ పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ పేరెంట్స్, సొసైటీని వీటన్నిటిని పట్టించుకో. వారిని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డాడీ ఈరోజు ఉండొచ్చు, ఈరోజు రేపు ఉండకపోవచ్చు ఈ జాబ్ అయితే. నేను ఇష్టపడి చేస్తున్న పని అయితే నేను హ్యాపీగా చేసుకుంటానని మాట్లాడుకోండి పేరెంట్స్‌తో. నేను ఇష్టపడి చేస్తున్నాను.
అని చెప్పి సొంతంగా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఒపీనియన్ ఉన్నా వారితో మాట్లాడుకోండి ఓపెన్‌గా. మాట్లాడుకొని ఆ తర్వాత హ్యాపీగా పని చేసుకోండి. హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయండి. అంతే తప్ప పెళ్లి చేసుకోను అంటే మరి పిల్లలు ఎవరికంటారు? మరి లోకం ఎలా నిండుతుంది? పెళ్లి చేసుకోను కానీ వ్యభిచారం చేస్తాను. ఇదా దేవుడు కోరుకుంది? పెళ్లి చేసుకోకుండా ఉండి వ్యభిచారం చేయకుండా బయాలజికల్ అడ్జస్ట్‌ని కంట్రోల్ చేసుకోగలనంటే ఓకే. ఏమి ఇబ్బంది లేదు. కానీ కమిట్మెంట్ తీసుకోలేనేమో, నేను పోషించుకోలేనేమో, ఈ సాలరీ వస్తేనే పెళ్లి చేసుకుంటాను, ఈ జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ అయితేనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీరికి మాత్రమే పెళ్లి అవుతుంది. మిగతా వరకు పెళ్లి అవ్వదు. వీరందరూ వెళ్లి వ్యభిచార గృహంలో కూర్చుంటారు పోయి. లేకపోతే ఇది కాదు కదా దేవుడు కోరుకునేది. అందరూ కొన్ని స్పెషల్ కేసెస్‌లో మాత్రమే కొందరు మాత్రమే దానియేలు గారు పెళ్లి చేసుకోలేదని వీరిని ఆదర్శంగా తీసుకునేవారు చాలా మందున్నారు. దేవుడు వారిని అలా పెంచుకున్నాడు. అలాంటి వృత్తిలో వాళ్ళున్నారు. వాళ్ళు నపుంసకులుగా మరి మారినట్టుగా మనం చూస్తాం. పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయినట్టుగా మనం చూస్తాం. వారిలాగా నువ్వు ఉండాలనుకుంటే ఉండు. కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకో గాని, ఎళ్లి వ్యభిచార గృహంలో కూర్చుంటా అంటే మాత్రం అది చాలా పాపం. లేకపోతే వేరే వేరే అమ్మాయిల్ని చూసి వారిని రాంగ్ టచెస్ చేస్తానంటే అది పాపం. సో, బయాలజికల్ అర్జెస్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అది ఎవరితో తీర్చుకోవాలంటే భార్యతో మాత్రమే తీర్చుకోవాలి. ఇది వివాహ వ్యవస్థ. దేవుడు స్థాపించిన వ్యవస్థ. అందరితో వెళ్లి పడుకుంటానంటే కుదరదు. కుదరదు. అది పాపము. దేవునికి వ్యతిరేకంగా చేసే పాపము. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ ఇలాంటి తప్పులేమన్నా చేసేసి ఉంటే క్రీస్తు దగ్గరికి వెళ్లి పాప క్షమాపణ కోరుకుంటే ఆయన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలను ఒప్పుకుంటే. ఇప్పటికైనా ప్రభువా నేను పాపం చేశాను. ఇంకా చాలా మంది ఆల్రెడీ పాపంలో పడిపోయి ఉంటారు. ప్రభువా నేను పాపం చేశాను. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. లైఫ్‌ని నేను రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి యేసుక్రీస్తు దగ్గరికొచ్చి క్షమించమని అడగండి. ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు. మరి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ క్రైస్తవునిగా మారి దేవుని కోసం బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి. ఆయనలాగా జీవించడానికి ప్రయత్నం చేసి కొత్తగా మరలా స్టార్ట్ చేస్తాను లైఫ్‌ని అనుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. సింపుల్‌గా చేసుకోండి. పెళ్లి మధ్యలో నిబంధన ఉందని మర్చిపోకండి. సో, ఈ మాటలు మరి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకుంటారని నమ్ముతూ, ఇంకేమైనా నేను మాట్లాడడం మర్చిపోతే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేసి దాంట్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.